మంత్రి నారాయణ కామెంట్స్. ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కు ముందుకొచ్చిన రైతులకు ధన్యవాదాలు. ఒకే రోజు 400 ఎకరాల భూమి ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. రైతులు కోరుతున్నట్లుగా కౌలు పెంచడానికి సీఎం అంగీకరించారు. ఎండ్రాయిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం చేస్తున్నాం. భూములు ఇచ్చిన 3 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తాం. ఏడాదిలో ఈ ప్రాంతంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం ప్రారంభిస్తాం. ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తాం. శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం, ఈరోజు దీన్ని స్టార్ట్ చేశారు. నేను ప్రత్యేకంగా వారిని, వారి రైతుల్ని, అధికారులు కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు దాదాపు 290 ఎకరాల వరకు ల్యాండ్ పూలింగ్ రెడీ అయినాయి సార్ అన్నారు. అయితే ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఆ 290 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఫామ్స్ పెట్టి ఆ రైతుల చేతుల మీద తీసుకోవడం జరిగింది. అయితే వెంటనే ఇంకా కొంతమంది వచ్చి మళ్ళా ఇచ్చారు. దాదాపు 400 ఎకరాలు మొదటి రోజే ఇచ్చారు. అంటే ఈ గ్రామంలో మొత్తం 1925 ఎకరాల ల్యాండ్ ఉంది. 1925 ఎకరాల ల్యాండ్ అటు పట్టా కావచ్చు, అసైన్మెంట్ కావచ్చు. పట్టా వచ్చి 1879 ఎకరాలు, 46 ఎకరాలు అసైన్మెంట్ అన్నది. రెండు కలిపితే 1925 ఎకరాలు. దాంట్లో సుమారు 400 ఎకరాలు ఇచ్చారు. అంటే 21% ల్యాండ్ పూలింగ్ ఫస్ట్ రోజే ఫస్ట్ గంట కంప్లీట్ చేశారు. దానికి మరొకసారి శాసనసభ్యుల్ని, ప్రజాప్రతినిధుల్ని, అధికారుల్ని, రైతుల్ని నేను అభినందిస్తున్నా. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న అపారమైన నమ్మకం, ఆ నమ్మకంతో చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటే చెప్తారు, మనకెవరైతే ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ ఇస్తారో వాళ్ళందరినీ వాళ్ళ బాగోగులు చూడాలి, వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి, మాట చెప్పిన ప్రకారం చేయండి అని 1కి 10 సార్లు చెప్తారు. నిన్న మీటింగ్ జరిగితే కూడా నిన్న మీటింగ్లో కూడా అదే చెప్పారు. అయితే రూల్స్ విషయంలో డీవియేట్ కావద్దు. అందరికీ ఒక రూల్ పెడితే ఆ రూల్ పాటించండి, ఒకరికొకటి ఒకరికి చేయొద్దని చాలా క్లియర్గా చెప్పారు. 14-19లో కూడా అదే చేశాము. ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా 1 by 1 నిన్నైతే రోడ్డు హిట్ కొన్ని సమస్యలు ఉన్నాయంటే 2014-19లో రోడ్డు హిట్స్ ఏ ఉండాలా ఏ ఉండకూడదని ఆ రోజు రైతు సోదరులందరూ నిర్ణయించారు. అయితే మళ్ళీ ఈ మధ్య రైతు సోదరులు కొన్ని రోడ్డు హిట్స్ని తీసేయండి అని మళ్ళీ అడగటం, దాని మీద డిస్కస్ చేయటం. నిన్న అథారిటీలో పెట్టాము. అథారిటీలో ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. దాన్ని రేపు క్యాబినెట్ కూడా పెట్టి క్యాబినెట్లో కూడా దాన్ని క్లియర్ చేస్తున్నాం. ఇలా ఏదన్నా మీ సమస్యలు ఉన్నా మీరు శాసనసభ్యులు చెప్పుకుంటే వారి ద్వారా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను. ముఖ్యమంత్రి గారు దానికి ఏది చేయాలో ఆ సమయాన్ని బట్టి ఆయన చేయటం జరుగుతుంది. ఉదాహరణకి పోయినసారి ఎండ్రాయిలో వచ్చి నేను మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ నన్ను అడిగింది ఏంటంటే కాంపెన్సేషన్ ఏదైతే 30,000 50,000 ఇచ్చామో దాన్ని పెంచమని కౌలు అడిగారు, యాన్యుటీ. అయితే దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితో ఆ రోజు మాట్లాడి వాళ్ళ మార్నింగ్ కూడా మాట్లాడారు. అది కాకుండా శ్రావణ్ గారు అదేవిధంగా మన భాష్యం ప్రవీణ్ గారు ఇద్దరు మరొకటి అడిగారు, రైతు రుణమాఫీ అప్పుడు చేశారు, ఆ రుణమాఫీ కనీసం ఈ ల్యాండ్ పూలింగ్ ఇచ్చేవాళ్ళకి చేయండి అని వాళ్ళిద్దరు అడిగారు. దాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడాను. మాట్లాడితే ఆయన సానుకూలంగా స్పందించి నిన్నటి వరకు ఏదైతే రుణం ఉంటుందో కుటుంబానికి అప్పుడు ఏదైతే 1,50,000 ఇచ్చారో దాన్ని ఈమెని యాక్సెప్ట్ చేసేశారు. అది ఇస్తారని తెలియజేస్తున్నాను. అటువంటి అడిగిన వెంటనే ముఖ్యమంత్రి గారు దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు రైతు సోదరులందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు యాన్యుటీ పెంచమని అడిగారు. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పాను. ఇవాళ మార్నింగ్ కూడా మాట్లాడాను. ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా ఏం చెప్పారంటే 2014-19లో మీరు 30,000 50,000 జరీబ్ నాన్ జరీబ్ ఫిక్స్ చేసేటప్పుడు ఎలా చేశారు, ఆ రోజు రైతుకు ఖర్చు ఎంత అవుతుంది, రాబడి ఎంత వస్తుంది, నెట్గా ఎంత మిగులుతుంది అనేది ఎస్టిమేట్ చేసి రైతులు అధికారులు కలిసి చేశారు. అదేవిధంగా
ఇప్పుడు పరిస్థితుల్లో ఖర్చు ఎంత అవుతుంది, రాబడి ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది చేసుకొని డిస్కస్ చేసుకొని రండి నా దగ్గరికి. దాని ప్రకారం పెంచుతామన్నారు. ఇన్ ప్రిన్సిపల్ పెంచడానికి యాక్సెప్ట్ చేశారు. ఎంత అనేది ఆ ఎస్టిమేషన్స్ వేసి అదేవిధంగా ఎమ్మెల్యేలు ఇద్దరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ముందు పెడతాము. వారు సానుకూలంగా దాని మీద నిర్ణయం తీసుకుంటారని మరొకసారి తెలియజేస్తూ, మరొకసారి ఒకే రోజు ఫస్ట్ డే ఇంత పెద్ద ఎత్తున ఇచ్చారు. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, 80% ఇచ్చేయంగానే 80% ఇవ్వంగానే మేము ఇమీడియట్గా ఇక్కడ ఏదైతే లేఅవుట్ డిజైన్ చేయాలో ఆ డిజైన్ మొదలు పెడతాము. ఆ డిజైన్ కూడా 3 monthsలో కంప్లీట్ చేసి ప్లాట్లు కూడా అలాట్ చేస్తాం లాటరీలో 3 monthsలో. ఆ తర్వాత ఒక 6 monthsలో ముఖ్యమంత్రి గారు అయితే ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత 6 అంటే 1 yearలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ స్టార్ట్ చేయాలని ఆదేశించారు. కాబట్టి నేను రైతు సోదరులందరినీ ఒకటి అడిగేది, వీలైనంత తొందరలో ల్యాండ్ పుల్లింగ్కి మీరు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.